మనం చిన్న కొండ ఎక్కితేనే ఆయాసపడతాం, చిన్న టూర్ వేస్తేనే అలసట చెందుతాం. అలాంటిది ఆ అమ్మాయి మాత్రం చిన్న వయసులోనే రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్న గుంటూరు జిల్లాకు చెందిన నీలిమతో మా ప్రతినిధి జోషి ఫేస్ టు ఫేస్. జీవితంలో పైకి ఎదగాలని చాలామంది అనుకుంటారు, కానీ ఎవరెస్ట్ ఎక్కాలని మాత్రం కొంతమంది అనుకుంటారు. అలాంటి కష్టతరమైన ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి మన తెలుగు జాతికి గర్వంగా నిలిచినటువంటి నీలిమ పూదోటి ప్రస్తుతం మనం వారితో ఉన్నాం. అసలు వారు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎందుకు ఎక్కాలనుకున్నారు ఏంటని వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ మేడం, చెప్పండి, అసలు మీకు ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలని ఎందుకు అనిపించింది? దీనికి మీరు ప్రేరేపించిన అంశాలు ఏంటి? సో నేను ఏం చేసేదానంటే, ఇలా వెళ్ళినప్పుడల్లా నేను అనుకునేదాన్ని అనమాట, ట్రెక్కింగ్ చేస్తూ అలా ఎప్పుడు అనుకునేదాన్ని, ఎవ్వరు లేరు మన తెలుగు ఎస్పెషలీ ఆడపిల్లలు అసలు ఎవ్వరు లేరు అని ఎప్పుడు అనుకునేదాన్ని. కానీ ఎప్పుడు అంత స్ట్రాంగ్గా నాకు విల్లింగ్నెస్ ఉండేది కాదు, ఏదైనా చేద్దాము ఇట్లా అని. బట్ లాస్ట్ ఇయర్ నేను ఎవరెస్ట్ దగ్గర ఉన్నప్పుడు ఏమైందంటే, బికాస్ ఆఫ్ ది ఎర్త్ క్వేక్, అప్పుడు యాక్చువల్లీ ఎవరెస్ట్ ఇట్ సెల్ఫ్ లాస్ట్ ఇయర్ వెన్ ఐ వాజ్ దేర్ అట్ ది ఎవరెస్ట్ ఇట్ సెల్ఫ్ వాజ్ 5 year ప్లాన్ అనమాట. చేద్దాం నెక్స్ట్ ఇయర్ అనుకుంటూ వెళ్ళాను. అలా నేపాల్కి వెళ్ళిన అప్పుడు ఆఫ్టర్ ది ఎర్త్ క్వేక్ అప్పుడు నాకు అనిపించింది ఐ హ్యావ్ టు డూ సంథింగ్ అని. ఐ గాట్ అ సెకండ్ లైఫ్, ఐ హ్యావ్ టు డూ సంథింగ్, ఐ హ్యావ్ టు ఒక పర్పస్, నేను లైఫ్కి నా అంతటి నేనే ఒక పర్పస్ ఇచ్చుకోవాలి లైఫ్కి అని నాకు అనిపించింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని కలవడం జరిగి ఇదే కాన్సెప్ట్ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. ఐ వాంట్ బి ద ఫస్ట్ ఉమెన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ టు సమ్మిట్ ఎవరెస్ట్ అని చెప్పి లాస్ట్ ఇయర్ చెప్పాను, టు మేక్ ద సమ్మిట్ అటెంప్ట్. సో దట్స్ వాట్ ఐ డిడ్. నేను వెళ్ళి అదే చెప్పాను, అదే రిప్రజెంటేషన్ ఇచ్చాను. దానికి అనుకూలంగానే బాబు గారు నాకు ఇమ్మీడియట్గా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ శాంక్షన్ చేశారు. అండ్ దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ టువర్డ్స్ దిస్ హోల్ గోల్. మీరు ఎవరెస్ట్ ఎక్కాలని అనుకున్నప్పుడు మిమ్మల్ని ప్రోత్సహించింది ఎంతమంది ఉన్నారు ఏంటి? అసలు నన్ను ప్రోత్సహించిన వాళ్ళు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మై పేరెంట్స్ అండి. వాళ్ళు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. ఇమ్మీడియట్గా వాళ్ళు అంటే వాళ్ళే ఒక నేను అప్పుడే ఎర్త్క్వేక్ నుంచి సర్వైవ్ అయ్యి వచ్చానమాట. ఆ షాక్ నుంచి తెలుసుకోకముందే నేను వాళ్ళకి ఇంకొక షాక్ ఇచ్చాను లాస్ట్ ఇయర్, ఇలా చెప్పడం జరిగింది. అయినా వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళు అర్థం చేసుకొని ఓకే సో వాట్ షుడ్ బి, దీనికి మనం ఏం చేయగలుగుతాము అని వాళ్ళు అలా అడగడం జరిగింది. దానికి అనుకూలంగానే మా మామయ్య ఉన్నాడు అనమాట, కొండవీటి జయప్రసాద్ గారు అని. సో ఆయన్ని అప్రోచ్ చేయడం జరిగి, మామయ్య ఇలా ఉంది, ఐ వాంట్ టు గో టు ది ఎవరెస్ట్ అంటే ఏం కావాలంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్, దిస్ ఇస్ నాట్ సంథింగ్. మామయ్య ఇమీడియట్గా నన్ను చంద్రబాబు నాయుడు దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఆయన కలవడం జరిగింది. మై ఫస్ట్ సపోర్ట్ కమ్స్ ఫ్రమ్ మై పేరెంట్స్, దెన్ మై మామయ్య, దెన్ చంద్రబాబు నాయుడు గారు తర్వాత నాకు ఏపీఎండిసి వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. మెనీ పీపుల్ మై కొలీగ్స్ కానివ్వండి, ఐ యూస్ టు వర్క్ ఫర్ కాగ్నిజెన్స్, సో అట్ వర్క్ మై కొలీగ్స్ అండ్ many people, the media especially has supported me a lot. అసలుకి నేను ఎక్కడున్నా నా ఫస్ట్ ట్రేస్ ఐ థింక్ వెన్ ఆఫ్టర్ ది ఎర్త్ క్వేక్ నేను ఎక్కడున్నాను అనేది నన్ను ట్రాక్ చేసి మా పేరెంట్స్కి చెప్పడం, అప్పటి నుంచి ఐ థింక్ మీడియా హెస్ బీన్ వెరీ సపోర్టివ్ ఈవెన్ అట్ దిస్ టిల్ దిస్ పాయింట్ ఇన్ టైమ్. మీ ట్రైనింగ్ ఎలా నడిచింది? మీరు ఎలాంటి ప్రాక్టీస్ చేశారు? ఎంత కష్టపడ్డారు దీనికోసం, ఈ ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలని ఒక సంకల్పం కోసం? స్పెషల్గా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగేదాన్ని, నాకు దిస్ ఇస్ మై స్కెడ్యూల్ అండ్ ఇలాంటి స్కెడ్యూల్కి ఎలాంటి న్యూట్రిషన్ కావాలి, ఎన్ని క్యాలరీస్ కావాలి, వాట్ ఈస్ ఇట్, ఏదైనా స్పెషల్ సప్లిమెంట్స్ కావాలా, ఎవ్రీథింగ్ ఐ యూస్ టు టేక్ లాట్ ఆఫ్ కేర్ ఫర్ ట్రైనింగ్ అండ్ న్యూట్రిషన్. చెప్పండి, ఎవరెస్ట్ శిఖరం ఎక్కే ముందు ఎలా అనిపించింది, ఎక్కిన తర్వాత ఎలా అనిపించింది, అక్కడ జరిగిన పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏమన్నా ప్రాబ్లమ్స్ అటాక్ అయ్యాయి అనుకుంటున్నారు? ఎవరెస్ట్కి ముందు వాజ్ నథింగ్ అండ్ ఓన్లీ కాన్సన్ట్రేషన్ వాజ్ ఆన్ ఎవరెస్ట్. ఎప్పుడైనా ఎవరెస్ట్ గురించి చదవడం కానివ్వండి, ఎవరెస్ట్ గురించి బుక్స్ చదవడము, ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తెలుసుకోవడము, వాళ్ళ నుంచి గైడెన్స్ తీసుకోవడము, ఎవ్రీథింగ్ వాజ్ ఎవరెస్ట్ ఫర్ మీ. ఐ వాంటెడ్ టు డూ ఇట్, ఐ జస్ట్ వాంటెడ్ టు డూ ఇట్, అలా ఉండింది నా మైండ్ అంతే. దాని తర్వాత డ్యూరింగ్ ది ఎవరెస్ట్ ఎంత ప్రాక్టీస్ చేసి ఎంత చేసినా ఇట్స్ హోల్ టుగెదర్ డిఫరెంట్ గేమ్ ఆన్ ద మౌంటైన్స్ అనమాట. కంప్లీట్గా అసలు స్టోరీ మొత్తం మారిపోతుంది అక్కడికి వెళ్ళగానే. ఎవరెస్ట్ అనేది అప్పటిదాకా ఎంత ప్రాక్టీస్ చేసినా వితౌట్ ఆక్సిజన్ ఎవ్రీథింగ్ మేక్స్ అ హ్యూజ్ డిఫరెన్స్ అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమన్నా ఏ టైంలోనే లోలీగా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయా? ఎవ్రీ డే ఆల్దో అక్కడ వేరే క్లైంబర్స్ ఉంటారు,
you make new friends, and Sherpas are there. But it's very different. అప్పటిదాకా మీరు ట్రైన్ అయిన పర్సనల్ ట్రైనర్ తోటి మీరు ఉండరు, సో మీ ఫ్రెండ్స్ మీతో ఉండరు, అండ్ మీ పేరెంట్స్ ఎవరు ఉండరు అన్నమాట. యూర్ ఆల్ బై యువర్ సెల్ఫ్, యూ అండ్ ద మౌంటైన్స్. ఈదర్ యూ కెన్ బీ లోన్లీ ఆర్ యూ కెన్ బీ వెరీ క్లోజ్ టు నేచర్. అక్కడికి వెళ్ళి మా ఇండియా ఫ్లాగ్ని ప్రతిష్ఠించారు, మీ ఫీలింగ్ ఎలా అనిపించింది ఆ టైంలో? I was feeling grateful. The only thing I was feeling grateful. You're talking to every element. At that point, you're talking to every element of the world, every element of the nature is very close to you. Sun kuda deggarga untundi. Everything is deggarga untundi annamata. So I had that lot of gratitude in me. That's the only thing I had with me. వచ్చాక ఎలాంటి ఫీలింగ్స్, ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఏ విధంగా మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు? చాలా చాలా అసలుకి నన్ను ఎంతో ఆదరణ చూపించారండి. నార్మల్ పీపుల్ కూడా, నాకు తెలియని వాళ్ళు కూడా వచ్చి నన్ను కంగ్రాచులేట్ చేయడము, నా అసలుకి వాళ్ళు నాతో మాట్లాడడము, ఐ ఆర్ టేకింగ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ యూ, యూ ఆర్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, ఇలా మాట్లాడుతుంటే నాకు నాకు ఎలా రిప్లై ఇవ్వాలో కూడా నాకు అర్థం కావట్లేదు అనమాట. నిన్న కూడా బాబు గారు ట్వీట్ చేశారు కంగ్రాచులేషన్స్ అని ఆయన ట్విట్టర్లో. ఐ రియలీ డోంట్ నో హౌ మచ్ ఐ కెన్ బి గ్రేట్ఫుల్. చూసారుగా ఫ్రెండ్స్, కృషి, పట్టుదల, సంకల్పం ఉంటే ఎంతటి లక్ష్యాన్నైనా అధిరోహించవచ్చని అంటున్నారు నీలిమ గారు. ఆమె ఫ్యూచర్లో కూడా ఎన్నో రకాల లక్ష్యాలని అధిరోహించాలని కోరుకుందాం.